కోడలి ఆటో 4వ భాగం. 3వ భాగంలో ఏదో ఒక రకంగా వినిల్ని హాస్పిటల్కి చేరుస్తారు. అక్కడ డాక్టర్ అతన్ని పరీక్షించి ఏం చెప్పారో ఈ భాగంలో చూద్దాం. డాక్టర్ అమృత వినిల్ని పరీక్షించిన తర్వాత తన భార్య పావనితో, చూడండి, అతనికి తల మీద తీవ్రమైన గాయం తగిలింది. అందుకే అతను పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. కొన్ని రోజులు అతని అబ్జర్వేషన్లో పెడతాం. ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. దానికి కొంత డబ్బు ఖర్చవుతుంది. సరే, మీరైతే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి డాక్టర్. ఆయన మామూలు మనిషి అవ్వటానికి ఎంతకాలం పట్టొచ్చు? అది చెప్పలేం. 2 రోజుల్లోనే మామూలు మనిషి కావచ్చు, లేదా వారం రోజులు పట్టొచ్చు, ఏడాది కూడా పట్టొచ్చు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పావని గారు, మీరైతే డబ్బు చూసుకోండి. ఎక్కడ కాకపోయినా నాకు తెలిసిన చోటైనా నేను తీసుకెళ్తాను. అందుకు పావని సరే అంటుంది. రోజులు గడుస్తున్నాయి. అతనికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలా 3 నెలల తర్వాత అతనికి ఒక్కసారిగా గతం గుర్తుకొస్తుంది. నేనేంటి ఎక్కడున్నాను అంటూ అటూ ఇటూ తిరగటం మొదలు పెడతాడు. ఇంతలో డాక్టర్ అమృత అక్కడికొచ్చి, వినిల్, నువ్వు బాగానే ఉన్నావు కదా? డాక్టర్ గారు, నేను బాగానే ఉన్నాను. కానీ నేను ఇక్కడ ఎందుకున్నాను? నాకేమీ అర్థం కావడం లేదు. కంగారు పడకండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీకేమన్నా గుర్తుకొస్తే చెప్పండి సరే డాక్టర్ గారు అని అనడంతో ఆమె నీ పేరేంటి అని అడగ్గా అతని పేరు వినిల్ అని అంటాడు. మీకు పెళ్ళైందా అని ప్రశ్నించడంతో అయింది అని సమాధానం చెబుతాడు. మీ భార్య మీతోనే ఉంటుందా? మీరు ఎక్కడ నివసిస్తున్నారు? నేను నా భార్య ఇద్దరం ఒకే చోట ఉండడం లేదు. నేను కొన్ని కారణాల వల్ల బయటకొచ్చాను. డబ్బు తీసుకుని అడవి మార్గంలో వెళ్తూ ఉండగా ఎవరో నన్ను గట్టిగా తలపై కొట్టారు. నా దగ్గరున్న డబ్బు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని జరిగిన విషయం చెప్పడంతో అప్పుడు ఆమె అతనలా అవ్వటానికి కారణం తెలుసుకుంటుంది. ఆ తర్వాత అతని విషయాన్ని తీసుకోమని చెప్పి వెంటనే పావని వాళ్లకు ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పడంతో పావని వాళ్ల అత్తామామ ముగ్గురు కూడా ఆటోలో హాస్పిటల్కి చేరుకుంటారు. చూడండి, అతనికి గతమంతా గుర్తుకొచ్చింది అంటూ అతను చెప్పింది మొత్తం చెబుతుంది. వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. మీరు మళ్ళీ అతన్ని చూడొచ్చు, కానీ ఎక్కువ ప్రశ్నలు అడగకండి. అతనంతా చెప్పాడు కాబట్టి కొంచెం సమయం తీసుకున్న తర్వాత అంతా కుదుట పడుతుంది అని చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని అంటారు. ఆ తర్వాత అందరూ వినిల్ దగ్గరికి వెళ్తారు. వినిల్తో మాట్లాడటం మొదలు పెడతారు. వీళ్ళందరినీ చూసి చాలా సంతోషపడతాడు వినిల్. వాళ్ళు కొంచెం సేపు మాట్లాడిన తర్వాత పావని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నా భర్తని ఎప్పుడింటికి తీసుకెళ్ళొచ్చో చెప్పగలరా? 1 గంటలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి పంపిస్తాను. సంతోషంగా తీసుకెళ్ళొచ్చు. అలాగే మెడిసిన్స్ రాసేస్తాను. అవి రెగ్యులర్గా వాడండి. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఫాలో అప్కి రండి. అందుకు పావని సరే అని అంటుంది. 1 గంట తర్వాత ఇక అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి చేరుకున్నాక పావని వికాస్ వాళ్లకి ఫోన్ చేసి చెబుతుంది. వాళ్ళు కూడా ఇంటికొస్తారు. అతన్ని పలకరిస్తారు. నిజానికి వీళ్ళెవరో నాకు గుర్తు రావడం లేదు. ఏమండి, వీళ్ళు నా స్నేహితులు అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. అది విని అతను చాలా బాధపడుతూ, పావని, నేను లేకపోయినా ధైర్యంగా నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చావు. నేను చేసిన అప్పులు మొత్తం తీర్చేశావు. ఒక మంచి స్థాయిలో ఈ కుటుంబాన్ని నిలబెట్టినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. నేను అప్పుల వాళ్లకు భయపడి ఇల్లు వదిలిపెట్టి పారిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరుకుంటాడు. నుదుటున ఎలా రాసుంటే అదే జరుగుతుంది కదండి. మీరేం దాని గురించి అసలు ఆలోచించకండి. మనకింకా మంచి రోజులు ముందు ముందున్నాయి. మీరు ఇప్పటికైతే విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అతను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళగాని వాళ్ల ముగ్గురు బయటికొస్తారు. నిజానికి ఇదంతా మీ దయ వల్లే జరిగింది. మీరు నా భర్తని గుర్తుపట్టకపోయినట్టయితే ఆయన ఈ రోజులా ఉండేవాడే కాదు. ఏదేమైనా మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఇద్దరికీ నా కృతజ్ఞతలు చెప్పి బయట వాళ్ళని చేస్తున్నావా మమ్మల్ని? పావని చెప్పే మాటలు వింటే అలాగే ఉంది. మీరెప్పుడూ బయటి వాళ్ళు అస్సలు కారు. మీరు నా సొంత మనుషులు.
కాకపోతే చేసిన మేలుకి కృతజ్ఞతలు చెప్పుకోవడంలో తప్పేం లేదు కదా, అందుకే అలా చెప్పాను. అంతేకాని నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. అందుకు వాళ్ళు కూడా నవ్వుతూ మరేం పర్లేదు, మేము సరదాగా అన్నాం అంటూ కొంతసేపు మాట్లాడి అక్కడ్నుంచి ఆటోలో వెళ్ళిపోతారు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వినీల్, పావని, ఇంకా నేను ఏదో ఒక పని చేసుకోవాలి కదా. నువ్వు ఇంట్లో కూర్చో, నేను ఆటో నడుపుతాను. ఇంట్లో ఉంటే నాకేమీ తోచడం లేదు. నేను కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే నాకు ఏం తోచదండి. ఒక పని చేస్తాను. మరో కొత్త ఆటో తీసుకోమంటారా? అవసరం లేదు. నువ్వు అమ్మ వాళ్ళతో ఉండి వాళ్ళ బాగోగులు చూసుకో చాలు. నేను ఆటో నడుపుతాను. మరేం పర్వాలేదండి. నాకు అలవాటైంది కదా. ఇంక ఈ పని వదిలేస్తే నాకు ఇంట్లో ఏమీ తోచదు. అయితే మా అమ్మ వాళ్లతో పాటు హోటల్కి వెళ్ళు. అంతేగాని నన్ను విసిగించకు. ఆటో నాకివ్వు, నేను నడుపుతాను. పావని వద్దు అని ఎంత చెప్పినా అస్సలామె మాట వినడు. ఇంతలో అత్తగారక్కడికొస్తుంది. వాళ్ళ సంభాషణ విని, అమ్మా పావని, వాడు చెప్పింది కూడా నిజమే గదా. నా మాట విని వాడు చెప్పినట్టు చేద్దాం. హోటల్ నువ్వు చూసుకో, ఆ తర్వాత సంగతి తర్వాత. సరే అత్తయ్య, మీరింట్లో విశ్రాంతి తీసుకోండి. నేను హోటల్ని చూసుకుంటాను. అందుకు అత్తగారు సరే అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి వెనిల్ ఆటో నడుపుతూ ఉండగా పావని హోటల్ నడుపుతూ ఉంటుంది. అత్తామామలు ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా సంపాదిస్తూ ఉంటారు. పైగా ప్రతి నెలా కూడా సింధు వాళ్ళు పావనికి డబ్బులిస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సింధు పావని దగ్గరకొచ్చి పావనితో, పావని, నీ దయ వల్ల ఇప్పుడు మేము బాగా సంపాదించుకోగలుగుతున్నాం. వికాస్ ఏమంటున్నాడంటే ఈ ఆటోని తనకు అమ్ముతావా? అది బాగా కలిసొచ్చిన ఆటో అని అడుగుతున్నాడు. నాకు ఆటో అమ్మే ఉద్దేశం అయితే ఏమీ లేదు సింధు. కావాలంటే మీరే కొత్త ఆటో కొనుక్కోండి. నేను వేరే వాళ్ళకి అద్దెకిస్తాను. లేదంటే నేనే నడుపుతాను. అది కాదు పావని, ఆ ఆటో మాకు బాగా కలిసొచ్చింది కదా, అందుకే అడగమన్నాడని చెప్పా కదా. నువ్వు కూడా కొంచెం ఆలోచించు. నువ్వే కొత్త ఆటో తీసుకోవచ్చు కదా. సింధు, నేనెందుకు ఇవ్వనంటున్నానో నువ్వే అర్థం చేసుకో. నేను ఎంతో కష్టపడి ఆ డబ్బులతో 2 ఆటోలు తీసుకున్నాను. ఆ 2 ఆటోలో నా జీవితంలోకొచ్చిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులొచ్చాయి. నీకు ఎలా అయితే ఆటో కలిసొచ్చిందని చెబుతున్నావో నాకు కూడా అలాగే ఉంటుంది కదా. ఆ మాటలు విని సింధు సరేలే అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అదే విషయాన్ని తన భర్త వికాస్ దగ్గరకొచ్చి చెబుతుంది. ఆ మాటలు విన్న వికాస్, సరే, ఏం చేద్దాం? అయితే మనం కొత్త ఆటో కొనుక్కొని తన ఆటోని తనకి తిరిగిచ్చేద్దాము. అందుకు సింధు సరే అని అనటంతో ఇక వాళ్ళు కొత్త ఆటో తీసుకుని తనకి తన ఆటోను తిరిగిచ్చేస్తారు. వికాస్ కొత్త ఆటో తీసుకుని దాన్ని నడుపుతూ ఉండగా తీసుకున్న రోజే ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తారు. విషయం తెలుసుకున్న సింధు హడావిడిగా హాస్పిటల్కి చేరుకుంటుంది. కొంత సమయానికి పావని వాళ్లకి కూడా విషయం తెలుస్తుంది. పావని భర్త కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. అక్కడ సింధు వాళ్ళని చూసి చాలా కోపంగా, ఒసే పావని, నీవల్లేనే నా భర్తకిలా జరిగింది. ఆ ముదనపు ఆటో ఇస్తే ఏం పోయేది? కొత్త ఆటో తీసుకున్నామో లేదో ఇలా జరిగింది. నా పసుపు కుంకుమలు పోవటానికి కారణం నువ్వే. నీ వల్ల ఇదంతా జరిగింది అంటూ ఏడవటం మొదలు పెడుతుంది. ఆ మాటలు విన్నవాళ్లు చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి, వికాస్ చనిపోయాడా? కాదు, నువ్వే చంపేశావు. నా భర్తను నువ్వే చంపేశావు. నీవల్లే నా భర్త చనిపోయాడు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.